ఇంకాస్త పైకి వెళ్ళు. అలాగే అందుకో. అందుకుంటున్నాను. ఇంకాస్త అందుకోగలిగితే చాలు. కాపాడండి. మోగ్లీ, నీకేం కాలేదు కదా? కాపాడండి, కాపాడండి, కాపాడండి. చాలా నొప్పిగా ఉంది. ఇందాక నువ్వు చేసిన సహాయానికే బాధపడుతున్నాను. అయితే ఒక సహాయం చెయ్యి. నా కోసం తేనె తీసుకురాగలవా? నువ్వింకా మారలేదు బలు. నేను మందులో పనిచేసే తేనె గురించి మాట్లాడుతున్నాను బగీరా. బాదం చెట్టు దగ్గర ఉంటుంది. అది నొప్పిని బాగా నయం చేస్తుంది. అసలు నువ్వంత బరువును మొయ్యలేవు డౌజీ. నేను బగీరా వెళ్ళి తీసుకొస్తాం. నువ్వు బలుని జాగ్రత్తగా చూసుకో. తేనెటీగలుంటాయి, జాగ్రత్తగా చూసుకో. తేనెటీగలు ఇక్కడ లేవు. ఇక్కడ అసలు తేనె పట్టు కనపడ్డం లేదు. ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఇటువంటి పరిస్థితి నాకెప్పుడూ ఎదురు కాలేదు. ఏం చేస్తాం? లేకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? సరే పద, వెళ్ళి బలుకి ఇక్కడ ఏం లేదని చెప్దాం. ఒక్క నిమిషం ఆగు. తేనెను దొంగిలించి ఎవరో ఇటువైపే వెళ్లారు. ఈ మార్గం ద్వారా వెళ్తే ఎవరో కనిపెట్టచ్చు. మనం త్వరగా వెళ్ళాలి మోగ్లీ. బలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. నాకు చాలా భయంగా ఉంది. తనకి ఏమీ ఇవ్వకూడదు. తనకి క్షేమంగా ఉండాలి. క్షమించు బలు, నేను కావాలని అలా చేయలేదు. నీకు సహాయం చేద్దామని వస్తే అలా జరిగింది. వద్దు వద్దు డౌజీ, ఇక నుంచి నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు. ఆ తేనె దొంగ వెళ్ళిన మార్గంలో ఖచ్చితంగా తేనె బొట్లు పడే ఉంటాయి. ఇక్కడే ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. మీరు తేనె దొంగను పట్టుకోవడానికైనా వచ్చారు. నేను మీకు సహాయం చేస్తాను, ఎందుకంటే నేను బాగా వాసన పసికట్టగలను. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా కనిపెట్టగలను. ఓ, మరైతే నువ్వు ఇంతవరకు ఎందుకు కనిపెట్టలేకపోయావు? నువ్వు మాటలు చాలించి చేతుల్లో చూపించుడికి ఆ దొంగని నువ్వే కనిపెట్టు. సరే, నేనే కనిపెడతాను. ఇంచుమించుగా నేను కనిపెట్టేశాను. అదిగో అటువైపు. ఆ దొంగ వెళ్ళిన మార్గాన్ని నేను కనిపెట్టేశాను. బాగానే కనిపెడుతున్నాడు. త్వరగా రా. అబ్బా, ఇప్పుడు నాకు బాగా నొప్పిగా ఉంది. పైగా వేడిగా కూడా ఉంది. మట్టి తీసుకొస్తే వెంటనే ఏమవుతుంది? నేను వెంటనే వెళ్ళి మట్టి తీసుకొస్తాను. కోతులు ఇక్కడున్నాయి. అవే దొంగిలించాయేమో. వద్దొద్దు, నువ్వేమీ సహాయం చేయొద్దు. ఇంతవరకు నువ్వు చేసిన సహాయమే చాలు. మీకేం కావాలి? బాదం చెట్టు దగ్గర మీ కోతులు దొంగలిచ్చిన తేనె పట్టు మాకు కావాలి. మేమసలు తేనెను దొంగిలించలేదే. మాకు దొరికిన ఆధారాన్ని బట్టి దొంగలు ఇక్కడే ఉన్నారని తెలుస్తోంది. తేనెను దొంగిలించింది కోతులు కావు, ఇంకేదో జంతువు అయి ఉంటుంది అనిపిస్తోంది. అసలు మీకెంత ధైర్యం? నిజం తెలుసుకోకుండా నిందిస్తారా? ఇంతకీ నీకు
ఇప్పుడు ఎలా ఉంది బలు? నా వల్ల కావటం లేదు, నొప్పి భరించలేకపోతున్నాను. నాకు తేనె కావాలి. కంగారు పడకు, మౌగ్లీ త్వరగానే తేనె తీసుకొచ్చేస్తాడులే. ఇంతకు మించి నేను ఈ నొప్పిని అస్సలు తట్టుకోలేను. నా వల్ల కాదు. కంగారు పడకు, ఒక్క నిమిషం ఓర్చుకో, తొందరగానే వచ్చేస్తాడులే. హే ఎకి, నువ్వు తింటుంది తేనె పట్టేనా? నీకివ్వను, ఇది నాది. అది నీకెక్కడ దొరికిందకి? నీకు చెప్పక్కర్లేదు. నీకోసం చక్కని ఒక మామిడి పండును తీసుకొస్తాను. అప్పుడు మాకు ఇచ్చేస్తావా? అవి చాలా రుచికరంగా ఉంటాయి. ఓ, అది బాగానే ఉంటుంది. ఏదో జంతువు వెళ్తూ వెళ్తూ దీన్ని ఇక్కడ పడేసి వెళ్ళింది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? అది చాలా కోపంగా ఉంది. అదృష్టవశాత్తు నేను దాని నుంచి తప్పించుకున్నాను. అది మేము చూసుకుంటాం గాని ఇంతకీ ఆ జంతువు ఎక్కడుంది? పక్కనే ఉన్న గుహ దగ్గర దాక్కొని ఉంటుంది. కృతజ్ఞతలు ఎకి. నాకు కృతజ్ఞతలు వద్దు. వచ్చేటప్పుడు మామిడి పళ్ళు తీసుకురా. సూర్యరశ్మి ఇతని మీద పడుతుంది. పడకూడదే. తెలియక నీ ముఖం మీద కొట్టాను, క్షమించు. నొప్పి ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. కొంచెం ఓర్చుకో బలు. ఓ, ఆ తేనె తీసుకొని మౌగ్లీ బగీరా ఇంకా రాలేదేంటి? పడక బలు, నేను వాళ్ళని తీసుకొస్తాను. కనిపెట్టేశాను, ఇదే తేనె దొంగ గుహ. ఈ గుహ చాలా చిన్నదిగా ఉంది. అయితే ఆ జంతువు చిన్నదే ఉండాలి. లోపల ఎవరైనా ఉన్నారా? ఎకి చెప్పింది నిజమే. ఇది చాలా కోపిష్టి దానిలా ఉంది. అనవసరంగా నాతో తలపడద్దు. నా పేరు హాజిత్. తేనంటే నాకు ప్రాణం. దానికోసం తలపడితే ఊరుకోను. అనవసరంగా ఆవేశపడుకు హాజత్. ఒకవేళ నీ దగ్గర ఏమైనా తేనుంటే తీసుకువెళ్దామని వచ్చాం. ఉంది, కొంచెం కాదు చాలా ఉంది. కానీ దాన్ని ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఇవ్వను కూడా, అర్థం చేసుకోండి. పోనీ తినటానికైనా కొంత ఇవ్వచ్చు కదా. ఏంటి కొంత ఇవ్వాలా? నేను ఇప్పుడు కోపంగా లేను కాబట్టి బతికిపోయారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వండి. తనకి దాని బదులు ఇంకేమైనా ఇద్దామా? తను తేనె కాకుండా వేరే ఇంకేది తింటుంది? అన్ని గుడ్లు, పురుగులు, పళ్ళు. మౌగ్లీ, త్వరగా రా, మనం వెళ్ళాలి. ఒకవేళ బలుకి ఏమైనా అయిందా? మాట్లాడు డోజీ. అతని శక్తి క్షీణిస్తుంది కాబట్టి మనం తొందరగా తేనె తీసుకెళ్ళి ఇవ్వాలి. సరే, ఆలోచించే సమయం లేదు. వెంటనే బలు కోసం మనం ఎలాగైనా సరే ఆ తేనెని సంపాదించి తీరాలి. పదండి. నువ్వేం కంగారు పడద్దు. నేను ఎలాగైనా దాంతో తలపడి ఖచ్చితంగా ఆ తేనెని తీసుకొస్తాను. కాదు కాదు, హాజిత్ ని నేనే ఓడించగలను కాబట్టి నేనే తలపడతా. ఆగండి, నా దగ్గర ఆలోచన ఉంది. రికీ, నువ్వు హాజిత్తో తలపడి ఎలాగైనా తన దృష్టి మళ్లించు. బగీరా, నువ్వు నీ శక్తినంతా ఉపయోగించి సహాయం చేయాలి. టికి 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 టికి. టికి 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 టికి. Hey! Hey, 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 hey! Hey, Apple! టికి 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 టికి. త్వరగా లాగు బగీరా, లాగు. మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయండి. అది నాకు మాత్రమే సొంతం. దిగులు పడకు, నీకోసం బోలెడంత ఉంచాం కదా. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు నా దగ్గర నుంచి తస్కరించి ఎక్కడికి వెళ్ళలేరు. నేను మిమ్మల్ని వదలను. ఆగండి. ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగింది. నీకు కృతజ్ఞతలు మౌగ్లీ. రికీకి చెప్పు, ఎందుకంటే దాంతో తలపడింది తనే. మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే స్నేహితులైన మీరందరూ కలిసే దీన్ని సాధించారు. నువ్వు కూడా ఎంతగానో కష్టపడ్డావన్న విషయం నాకు బాగా తెలుసు డౌజీ. తనకు చెప్పకపోతే బాధపడుతుంది కదా, అందుకని అలా చెప్పాను. నీకోసం నేను ఇంకొకటి తీసుకొచ్చాను బలు. దీన్ని తింటే నువ్వు ఇంకా త్వరగా కోలుకుంటావు. అవును, నువ్వు భలే చెప్పావు. దీన్ని నేను తింటాను.
ఇప్పుడు నాకు మళ్ళీ నీరసం వచ్చేలాగా ఉంది. సరే, ఇప్పుడు నన్ను ముందుగా ఎవరు పట్టుకుంటారో చూద్దాం. ఎలాగైనా తనను కాపాడాలి. వీళ్ళను మార్చలేవు. వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు రావద్దు. నా మాట వినుకోవాలా? వెనక్కి వెళ్ళిపోండి, ఇటు రావద్దు. నువ్వు ఓడిపోయావు జకాలా. ఇక ఎప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావనుకో నిన్ను తినేస్తాను మౌగ్లీ. నువ్వు ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు జకాలా. నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకో. నమ్మకం ఉండొచ్చు గాని అతి నమ్మకం ఉండకూడదు. అది ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండటమే మంచిది. జక్కాల ఆకలితో ఉన్నాడు, పైగా కోపంగా ఉన్నాడు. బాలా చెప్పింది నిజమే. మనం తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టున్నాం. ఓ మనం అక్కడికి సమయానికి చేరుకుంటాం అనిపించటం లేదు. మనం వీలైనంత తొందరగా చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకెప్పుడు మనం ఆ ఆకుల్ని తినకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. మనం ఆ ఆకుల్ని కనుక తినలేకపోతే ఇక దేని తిని బతకగలమో చెప్పు. ఎప్పుడైనా ఒకసారి తింటే సరిపోతుందిలే. ఏంటి అసలు ఏమైంది? చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటికి వస్తాయి. వాటిని చూద్దాం అనుకుంటున్నాం. హో, ఏంటి చిన్న తాబేలు పిల్లల? వాటిని నాకు చూడాలనుంది. ఈ రోజు రాత్రి మేము అక్కడికి వెళ్ళలేములే. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నామంటే వెళ్ళడం కష్టం. సమయానికి మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నందుకు బాధగా ఉంది. సమయానికి మీరు చేరుకునేలా మీకు మేము సహాయం చేస్తాం. చిన్న తాబేళ్ళు ఎలా పుడతాయో నాకు చూడాలనుంది. మనం అక్కడికి ఎలా వెళ్తాం? మనం అక్కడికి చేరుకోవడం సులువే. ఎందుకంటే ఒకే ఒక మార్గం ఉంది. మనం నదిలో ప్రయాణించుకుంటూ వెళ్ళిన తర్వాత మనం చూడాలనుకున్నటువంటి ప్రదేశం సముద్ర తీరాన ఉంది. అక్కడికి ఎలా చేరుకోగలం? నదిలో జక్కాలా ఉంటాడుగా. మనం ఏం నదిలో ప్రయాణించాం కదా, ఒడ్డు మీదే నడుచుకుంటూ వెళ్తాం. మనం నీళ్ళల్లో దిగినంత వరకు సురక్షితంగానే ఉండొచ్చు. నువ్వేం భయపడకలో. అయితే వెళదాంలే. మేం కూడా ఒక గంట కనిపెడుతూ ఉంటాం. అయితే సరే. పరిగెట్టండి త్వరగా. అవి మరీ నెమ్మదిగా నడుస్తున్నాయి. మనం ఎప్పటికి చేరుకుంటామో ఏమిటో. మనం త్వరగా వెళ్ళకపోతే సమయానికి అక్కడ చేరుకోవడం కష్టమే. సరే, ఇప్పుడు మనం వేరే విధంగా ప్రయత్నించి చూద్దామా? కృతజ్ఞతలు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇంకేమైనా చేయగలనేమో ప్రయత్నించి చూస్తాను. అమ్మయ్య, ఆలోచన వచ్చింది. అవి పరిగెత్తలేవు, నేను వాటిని ఎత్తుకోలేను. ఇప్పుడు మనం వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్దాం. ఇంతకు ముందు నేనెప్పుడు ఇలాంటి ప్రయాణం చేయలేదు. ఇలా వెడితే చాలా హాయిగా ఉంటుంది. నీకు బాగానే ఉంటుంది, లాగే మాకే కష్టంగా ఉంటుంది. అందరూ సిద్ధమేనా? ఇక మనం వెళదామా? త్వరగా, ఇంకా త్వరగా. మనం చేరుకోబోయే ప్రదేశానికి ఎవరు చివరిగా వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. వేగంగా పరిగెత్తు. నేనే గెలిచాను. నిన్ను చూస్తుంటే నాకు భలే నవ్వు నిన్ను వస్తోంది. చూసినా నవ్వొస్తోంది. నన్ను క్షమించు. ఇప్పుడు సూర్యాస్తమయం కాబోతుంది. ఇప్పుడు మనం సమయానికి చేరుకోవడం చాలా కష్టం. నువ్వు అనవసరంగా దిగులు పడకు. ఇదిగో మనం ఆ దీవి దగ్గరికి చేరుకున్నాం. చూడు, నువ్వు సాధించావు మౌగ్లీ. హో!
సాధించాను. మనం దగ్గరకు వచ్చేసాం. త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి రా. అసలు మనం అక్కడికి ఎలా చేరుకోగలం? ఏముంది, ఇక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ నదిలో జక్కాలా ఉంటాడుగా. మీరేం భయపడకండి, మేము ఈదుకుంటూ వెడతాం, మీరు నడుచుకుంటూ రండి. చూడండి, మీరు మా మీద నుంచి దాటుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే జకాల సాధారణంగా తాబేళ్లకి హాని చెయ్యడు. అది తనకు నచ్చదు. అదిరిపోయింది. చాలా మంచి సలహా ఇచ్చారు. అయితే ఇక మనం వెళ్దామా? ఎక్కేశాను. ఇలా జరుగుతుందని నేను ముందే చెప్పాను కదా. నేను కంట కనిపెట్టి ఉండాల్సింది. ఇదంతా నా తప్పే. కాదు, మనిద్దరి తప్పు. ఒకవేళ ఆ పిల్ల తాబేళ్లు ఎక్కడున్నాయో తెలిస్తే జకాల వాళ్ళని వదిలిపెట్టడు. ఆలోచన వచ్చింది. దీనికి ఒకే ఒక ఉపాయం మాత్రమే ఉంది. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. హే జకాల, నీకు దమ్ముంటే నన్ను పట్టుకో, చూద్దాం. దాదా పట్టుకో. నాకు తెలిసి మౌగ్లీ ఆ సరస్సు వైపుకు వెడుతున్నాడేమో అనిపిస్తోంది. ఒకవేళ సరస్సు దగ్గరికి వెళ్తే తన కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఈసారి కూడా పట్టుకోలేకపోయావు. నువ్వొక దద్దమ్మవి. ఈసారి కూడా నువ్వే ఓడిపోయావు. జాగ్రత్త, చూసుకో. ఎలాగైనా నన్ను కాపాడు బాలా. కృతజ్ఞతలు. అమ్మయ్యా, తనకేమీ అవ్వలేదు. నేను ఆ మౌగ్లీని ఊరికి వదిలిపెట్టాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి మీద పగ తీర్చుకుంటాను. నమ్మకం ఉండొచ్చు, అతి నమ్మకం ఉండకూడదు. ఉంటే ఇలాగే అవుతుంది జకాల. మమ్మల్ని సమయానికి ఇక్కడికి తీసుకొచ్చి చేర్చినందుకు కృతజ్ఞతలు చెప్పుతున్నాం మౌగ్లీ. ఈ రోజును నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మనం మళ్ళీ వచ్చే ఏడాది ఇదే సమయానికి మళ్ళీ ఇక్కడికి వద్దామా?
తప్పకుండా వస్తాం. మీరు మాకు చేసిన సహాయానికి మేము మీకు సహాయం చేయకపోతే ఎలా? ఎక్కువ దూరం వెళ్ళకూడదు, తెలిసిందా చోటా? గట్టిగా మాట్లాడకు. చోటా అరే చా, ఇవి వదలడం లేదు. బొట్టులో వేద్దామంటే కుదరడం లేదు. అబ్బా ఏంటిది? ఇవి భలే రుచికరంగా ఉంటాయి. ఇవి బలు కోసం, తనకి తినటానికి సరిపోవు. నాకు ఇవంటే చాలా ఇష్టం. ఆపు, వాటిని తినకు. చెప్పానా? నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నీకేం కాదులే. నేను చోటాని, చాలా బలవంతుణ్ణి. అయ్యో, పులిపిల్ల! అయ్యో. విపరీతంగా ఆకలేస్తున్నట్టుంది, అందుకే నా కడుపు గుడగుడలాడుతోంది. ఆలస్యమైనందుకు నన్ను క్షమించు బలు. ఇదిగో నేను వచ్చేసాను. అమ్మయ్యా, మౌగ్లీ వచ్చేసావా? నేను ఈ పళ్ళను తినడం కోసం ఎంతసేపటి నుంచి ఏంటి పులిపిల్ల? అవును చోటా, నువ్వు నా మాట వినాలి. వద్దు, వదిలేసే, కిందకి దిగు. తప్పు చేశాను, నన్ను క్షమించు. ఒక పులిపిల్లను నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. దీనివల్ల ముందు ముందు మనకు ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థమవుతుందా? అయినా ఈ చిన్న పులిపిల్ల మనకేం ఆపద కల్పిస్తుంది చెప్పు? దీని తల్లెక్కడుంది? నువ్వెక్కడైనా చూసావా? నేను చూడలేదు బగీరా. ఇది నదిలో కొట్టుకొస్తుంటే దీన్ని మాత్రమే చూశాను. మనం ఎలాగైనా తన తల్లిని కనిపెట్టి తీరాలి. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. ఒక తల్లిని బిడ్డని వేరు చేయకూడదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. నువ్వు దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే దిగబెట్టేస్తే మంచిది మోగ్లీ. మనం దీన్ని ధైర్యంగా ఒంటరిగా ఎలా వదిలేయగలం బగీరా? నా చిన్నతనంలో మీరు నన్ను అలాగే ఒంటరిగా వదిలేశారా? నువ్వు చెప్పింది నిజమే మౌగ్లీ. నువ్వు తనకి కాపలాగా ఉండు, నేను బగీరా వెళ్ళి తన తల్లిని వెతికి తీసుకొస్తాం. ఒకవేళ షేర్ ఖాన్ గనక ఇక్కడికి వస్తే తన రాజ్యంలో ఇంకో పులి ఉండడం తనకి ఇష్టం ఉండడం నీకు తెలుసుగా. అయితే నేను దీన్ని వుల్ఫ్ లేయర్ కి తీసుకువెళ్తాను. నాకు తెలిసి ఖచ్చితంగా షేర్ ఖాన్ అక్కడికి రాడు. నువ్వు చెప్పింది నిజమే. బలు, పద వెళ్దాం. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. డౌసీ, ఏంటి? నువ్వు షేర్ ఖాన్ ఎక్కడైనా చూసావా? చూశాను టొబాకీ. తనని చాలా సార్లు ఎన్నో చోట్ల చూశాను. అది నాకు తెలుసు. ఈ రోజు ఎక్కడైనా చూసావా? నీ నుంచి పులి చర్మం వాసన వస్తోంది. నిజంగానా? ఈ రోజు నేను మౌగ్లీ దగ్గరున్న ఒక చిన్న పులి పిల్లని చూశాను. ఏంటి, మౌగ్లీతో పాటు ఒక చిన్న పులి పిల్ల? ఈ విషయాన్ని షేర్ ఖాన్ కు చెప్తే నాకు మంచి బహుమతినిస్తారు. తనని చూడటానికి చాలా అందంగా బలంగా ఉన్నాడు. పైగా చాలా ముద్దుగా కూడా ఉన్నాడు. టొబాకీ, టొబాకీ. షేర్ ఖాన్, నేను మీకోసమే ఇంతసేపు వెతుకుతున్నాను తెలుసా? మీకోసం ఒక కొత్త సందేశాన్ని తీసుకొచ్చాను. మోగ్లీ కొత్త స్నేహితుడు పులిపిల్ల. ఏంటి పులిపిల్ల? అది నా రాజ్యంలోనా? అవును, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అయితే ఆ మౌగ్లీని అడిగి ఆ పులిపిల్ల ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ తర్వాతే పట్టుకుంటాను. అలా నిలబడి చూస్తావే, వెళ్ళి తనని పట్టుకో. ఇక వాళ్ళు మన జోలికి రారులే. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?
బలు బగీరా ఎక్కడున్నారో అక్కడికి. లేదు లేదు, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళను. కొండ మరోవైపుకి వెళ్ళబోతున్నాను. మోగ్లీ ఈ ప్రదేశంలోనే చోటాని కనిపెట్టి ఉంటాడు. బలు బలు, ఇప్పుడు మనం చోటా తల్లిని కనిపెట్టడానికి వచ్చాం. తను మనల్ని కనిపెట్టేసింది, అటు చూడు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బయటపడ్డాం. ఇప్పుడు సురక్షితమైన చోటు వెతకాలి. చోటా చోటా చోటా, అక్కడి నుంచి తప్పుకో. అమ్మయ్యా, బలు బగీరా మీ అమ్మని కనిపెట్టే వరకు నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో దాచిపెడతాను. అదిగో అక్కడున్నాడు. మోగ్లీ వెళ్ళిపోతున్నాడు, కానీ తన దగ్గర పులిపిల్ల ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. మౌగ్లీ వెళ్లే మార్గాన్ని నేను అనుసరించి వెళ్తుండగా అనవసరంగా నువ్వు అడ్డుకున్నావు. ఇంతకీ చోటా ఎక్కడా? నీ పిల్ల ఎక్కడుందో మాకు తెలుసు. చోటా సురక్షితంగానే ఉన్నాడు. అదే ఎక్కడా? మా స్నేహితుడు మౌగ్లీతో ఉన్నాడు, సరిగ్గా వూల్ ప్లేయర్ దగ్గర. కాదు, మౌగ్లీ వేరే చోట ఉన్నాడు. ఇప్పుడు మౌగ్లీ మంచు కొండల దగ్గర ఉన్నాడు. ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి. మంచు కొండల దగ్గర? అరవకు, నోరు ముయ్. వాడికి నీ అరుపులు వినపడతాయి. దయచేసి ఈ ముళ్ళను కాస్త తీస్తారా? ఇక నువ్వేం భయపడకు చోటా. ఈ ప్రదేశం కాస్త చల్లగా ఉంటుంది, కానీ వేడిగా అయ్యేలా నేను చేస్తాను. చోటా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కాలుతుంది. ఇక వడదాం, నా వెనకాలేరా. చోటా నువ్వు శబ్దం చేయకుండా ఇక్కడే ఉన్నావంటే నీకే ఆపద కలగదు. చోటా కుదరదు. నా స్నేహితులు వస్తున్నారేమో, నేను వెతకాలి. కాబట్టి నేను త్వరగానే వచ్చేస్తాను. నీకు మాట ఇస్తున్నాను. ఈ చోటా ధైర్యవంతుడు. ఎలా ఉన్నావు మౌగ్లీ? నిన్ను మళ్ళీ కలిసినందుకు సంతోషంగా ఉంది. చోటా చాలా బలవంతుడు. నీ కొత్త స్నేహితుణ్ణి లోపలే జాగ్రత్తగా దాచినట్టున్నావు. బయటకి రమ్మను, లేకపోతే నా కొత్త స్నేహితుడికి బాగా కోపం వచ్చినట్టుంది. మర్యాదగా మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇదేనా నువ్వు చెప్పిన ఆ పులి? కాదు, పులిపిల్ల. వద్దు, తననే చెయ్యొద్దు. నేను ఏం చేస్తానో చూడు. ఈ షేర్ ఖాన్ని ఎదుర్కొనే దమ్ము నీకుందా? ఒక తల్లినైన నాకుంది. నా పిల్లను కాపాడినందుకు నీకు రుణపడి ఉంటాను. నువ్వు నీ పిల్లను తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ఆ మౌగ్లీ నాకు కావాలి. నాతో పాటే తీసుకువెళ్తాను. అయితే సరే, మీలో ఎవరూ ఇక ప్రాణాలతో మిగలరు. నీ స్నేహితులు నాకు నిజమే చెప్పారు. నీ సహాయానికి నా కృతజ్ఞతలు. గడపడం నాకు సరదాగా అనిపించింది. చోటా చాలా ధైర్యవంతుడు. నీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోం మౌగ్లీ.
వెళ్ళిరా చోటా. మోగ్లీ నీకేం కాలేదు కదా? ఇంతకీ చోటా వాళ్ళమ్మ ఎక్కడుంది? వెళ్ళిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యి, నా తోక కాలిపోతుంది. పోతే పోని, చెడు తలచిన వాళ్ళకి ఎప్పుడూ చెడే జరుగుతుంది. తొందరగా! అయ్యో మన పిల్లలు! ఇందులో గుడ్లు లేవా? ఇంకెందుకు ఇది నాకు? మీరేం కంగారు పడకండి, నేను వాటిని కనిపెట్టేశాను. అమ్మయ్యా, మొత్తానికి దొరికాయి. కానీ ఇవి పగిలిపోయేలా ఉన్నాయి. దయచేసి నువ్వు నాకు క్షమించు. నువ్వెంత పని చేసావో ఇప్పటికైనా తెలుసుకున్నావా? నువ్వేమీ కంగారు పడకు, వాళ్ళకేమీ అవ్వదులే. అయినా మనం ఒక కొత్త గుటిని ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇంతలోగా మన పిల్లలకి వెచ్చదనాన్ని ఇచ్చి జాగ్రత్తగా చూసుకోగలిగేది ఎవరు? జాగ్రత్తగా చూసుకుంటాను. వాటికి వెచ్చదనాన్ని చేకూరుస్తాను. వీటిపై సూర్యకిరణాలు పడేలా చేస్తాను. ఇదేదో మంచి ఆలోచనలాగే ఉంది. నువ్వేమంటావు? తను వాటిని సురక్షితంగా ఉంచుతాడని ఎలా నమ్మడం? మరి నమ్మక తప్పదు. అయితే సరేలే, నేను వాటిని జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే కింద పడితే గుడ్లు పగిలిపోగలవు. అయితే నువ్వు త్వరగా పద, మనం వెళ్లి పుల్లలు నేర్కొచ్చి గూడు కట్టుకుందాం. మేము తొందరగా వచ్చేస్తాం, కంగారు పడకు. మీరు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను, మీకు మాటిస్తున్నాను. అరే, ఇప్పుడు వీటిపై నీడ పడితే ఎలాగా? మౌగ్లీ, నేను నీకు సహాయం చేయనా? అబ్బే, నీ సహాయం ఏమి నాకు వద్దు, నువ్వు వెళ్ళిరా. ఎందుకు నిన్ను చూస్తుంటే నీరసంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగుందా? ఇప్పుడు నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి, మరి నేను వెళ్ళిరానా? నువ్వు నాకు ఆ 4 గుడ్లను ఇచ్చే. కుదరదు, నేను నీకు ఇవ్వను. ఒకవేళ నీకు ఆకలిస్తే ఇంకో ఆహారం ఏదైనా వెతుక్కో. ఓ, ఒక్కసారి ఆకాశం వైపు చూడు. ఇంతకీ మౌగ్లీ గుడ్లను జాగ్రత్తగా చూసుకుంటున్నాడో లేదో? అనవసరంగా నువ్వు అందరి మీద అనుమానం పడకు. సరే, త్వరగా పని కానివ్వు. నువ్వు వెంటనే వెళ్లి సాలీడు వలను తీసుకొస్తే ఈ గూటిని కొంచెం బలంగా చేయవచ్చు. మంచి సలహానే ఇచ్చావు. సాలీడు వలతో గూడు కట్టినట్టయితే చెదిరిపోకుండా ఉంటుంది. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాలే. నీకు తగిన శాస్తి నేను చేస్తాను మౌగ్లీ. మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. సూర్యకిరణాలు పడకపోయినా మీకు వేడి పుట్టేలా చేస్తాను. గుడ్ల కింద పడిపోయాయి. ఇంతకీ ఆ గుడ్లు ఎక్కడున్నాయి? మౌగ్లీ, నన్ను మోసం చేస్తావా? నిన్ను నేను ఊరికే వదిలిపెట్టాను. వీరా, త్వరగా రా, తొందరగా రా. అయ్యో, ఏమిటిది? వీరా, తొందరగా. నా అదృష్టం బాగుండి సరి అయిన సమయానికి వచ్చి నువ్వు నన్ను కాపాడావు, లేకపోతే నా పని అయిపోయేది. ఈ రోజు నేను పడ్డ కష్టాలు ఎప్పుడూ పడలేదు తెలుసా? అంతా సర్దుకుంటుంది వీరా, నువ్వేం కంగారు పడకు. నేను చెప్తున్నాను కదా, మనం తొందరగా మౌగిలి దగ్గరికి వెళ్ళి ఆ గుడ్లని తెచ్చుకుందాం.
బలు త్వరగా లే. ఏంటి అసలు ఏమైంది? బలు నాకు నీ సహాయం కావాలి. నువ్వు మాత్రమే సహాయం చేయగలవు. పొరపాటున నేను గూడును చెదరగొట్టేశాను. ఈ గుడ్లను చూస్తుంటే అనవసరంగా కావచ్చి ఈ గుడ్లను తినేయాలని చూస్తున్నాడు. దయచేసి ఈ గుడ్లను నీ దగ్గర ఉంచవా? ఏంటి ఏమంటున్నావు? గుడ్లను ఉంచాలా? జాగ్రత్తగా కాపాడు. సున్నితంగా ఉంటాయి. ఏదైనా పొరపాటు జరిగితే పగిలిపోతాయి. ఇప్పుడు నేను వాళ్ళ అమ్మా నాన్నల్ని కలవడానికి వెళ్తున్నాను. నేను త్వరగానే తిరిగి వచ్చేస్తాను. కంగారు పడద్దు. నీ సహాయానికి కృతజ్ఞతలు బలు. అబ్బా ఏంటిది? ఏదో ఒక పని అప్పచెప్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో ఏంటోనని మే ఎంత కంగారు పడ్డామో తెలుసా? సరే గాని గుడ్లను ఎక్కడ దాచావు మౌగ్లీ? గుడ్ల కోసం కానా వెంట పడ్డాడు. కానీ జాగ్రత్తగా నేను ఆ గుడ్లను నా స్నేహితుడి దగ్గర దాచాను. ఏమిటి కానా? వాడు గుడ్లను చూస్తే మీదకి ఎగబడిపోతాడే. తనకి ఎలాగైనా గుణపాఠం చెప్తాను. ఇంకెప్పుడు మీ గుడ్ల జోలికి రాకుండా ఏదో ఒకటి చేస్తాను. ఇప్పటికే ఆలస్యమైంది మౌగ్లీ. ఆ పిల్లల గుడ్లలోంచి బయటకొచ్చే సమయం ఆసన్నమైంది. మనం తొందరగా ఆ గూటి దగ్గర తీసుకెళ్లాలి. తొందరగా రా. వెళ్లి వాళ్ళని తీసుకొస్తాను. ఇదిగో ఈ రాళ్ళను మీ దగ్గర ఉంచండి. కొండ కవతల వైపున గద్దెలు ఉండే స్థలం దగ్గర ఉండండి. సరే గాని నువ్వేంటి అలా బిగుసుకుపోయి నిలబడ్డావు? ఓ కా నువ్వేంటి హఠాత్తుగా ఇటువైపుకొచ్చావు? ఏంటి నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు నీ స్నేహితుడు మౌగ్లీని ఎక్కడైనా చూసావా? చూసుంటే ఎక్కడో చెప్పు. లేదు లేదు, తను ఎక్కడున్నాడో నాకు తెలీదు. నేను చూడలేదు. లేదు చూశాను ఇంతకు ముందే. అంతా బాగానే ఉంది కానీ వాడు ఇప్పుడు ఎక్కడుంటాడో నాకు చెబుతావా బలు? వాడు అదిగో అటువైపు వెళ్ళాడు. నువ్వు చెప్పేది నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. ఎటువైపు వెళ్ళాడు? మళ్ళీ చెప్పు. అది అటువైపుకి వెళ్ళాడు. అదిగో. నీలో ఏదో నేను మార్పు గమనించాను. ఆ మార్పు ఏమిటో నేను తెలుసుకోవాలని ఆరాట పడుతున్నాను బలు. బలు అంతా అయిపోయింది. నేను ఆ గుడ్లను గద్దలుండే గోలు వేసేసాను. అదే కొండపైన. వాటిని ఎలాగో కనిపెట్టలేడులే. నువ్వెంతసేపు ఇక్కడే ఉన్నావా? నేనెంత పొరపాటు చేశాను? నిజానికి నువ్వు మంచి పనే చేశావు. నువ్వు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. నేను వెతికే ఆహారం ఎక్కడుందో చెప్పి నాకు చాలా పెద్ద మేలు చేశావు. నేను నీ రుణం తీర్చుకోలేను. నువ్వు ఎప్పుడూ నాకు సహాయం చేస్తూనే ఉన్నావు. నువ్వు మంచివాడివి. నువ్వు నన్ను ఈ విధంగా మోసం చేస్తావని నేను ఊహించలేదు కా. చూడు మౌగ్లీ, నేను ఇప్పుడు చేసే పని సరైనదేనని నువ్వు భవిష్యత్తులో ఎప్పటికైనా తెలుసుకుంటావు. నాకు బాగా ఆకలేస్తోంది. అక్కడ దొరికే ఆహారం గుడ్లు కాదు రాళ్ళన్న విషయం తెలియదు పాపం. నువ్వు ఈ విధంగా చెయ్యకూడదు మౌగ్లీ. ఇలా చెయ్యటం అసలేమైంది బలు? వామ్మో, ఇప్పుడు ఈ గుడ్లు పగిలిపోయేలా ఉన్నాయి. త్వరగా తీసుకెళ్లి వాటిని ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చు. లేకపోతే అవి పుట్టిన తర్వాత నువ్వే వాటి తండ్రివని అనుకుంటాయి. ఇక చాలా ఆపు, వెళదాం పద. త్వరగా రా బలు, మనం వెళ్ళక్కడ చేరుకోవాలి. అవసరమైనప్పుడే నువ్వు నెమ్మదిగా పరిగెడుతూ ఉంటావు. అవి ఎగిరిపోతున్నాయి. నిజంగా అదరగొట్టేసావు బలు. త్వరగా. వాటిల్లో ఒక గుడ్డు ఇప్పుడు పగిలిపోయేలా ఉంది. అయ్యో, ఎంత పని అయింది. మౌగ్లీ, నువ్వు తొందరగా పైకి రా. నా బుజ్జి, ఎంత అందంగా ఉన్నావు. బుజ్జి తెలి ఎంత ముద్దొస్తుందో. చీ, నేను నీ నాన్నని బంగారం. నీ సహాయానికి కృతజ్ఞతలు మౌగ్లీ. ఇంకొక పిల్ల కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు వీటికి పేరేం పెడదాం? వాటికి మీరు బలు మౌగ్లీ అని పేరు పెడితే బాగుంటుంది.
ఎంత కష్టపడినా గుడ్లు దక్కకుండా పోయాయే. తను ఎందుకు ఇంకా డాన్స్ చేయట్లేదు? ఎందుకలా నిలబడే ఉన్నాడు? ఏం మాట్లాడుకో, తనకు ఆటంకం కలుగుతుంది. నేను చివరగా 70 ఏళ్ల క్రితం సూర్యుడి ముందు మా నాన్నగారు నాట్యం చేయడం కళ్ళారా చూశాను. అప్పుడు నేను చాలా చిన్నపిల్లాన్ని, నాకు సరిగ్గా గుర్తులేదు. ఎందుకు ఇదంతా నాకు చెబుతున్నావు? బాగా ఆలోచించు. హాతీ, ఒకవేళ హాతీ సూర్యుడి ముందు నాట్యం చేయకపోతే ఆ సూర్యుడు ఇంకెప్పటికీ తిరిగిరాడు. ఏంటి, నిజంగానా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? బూ ఇంకాసేపట్లో ఇక్కడికొస్తారు. వాళ్ల వయసు 100 ఏళ్లకు పైగానే కాబట్టి సూర్యుడి ముందు ఎలా నాట్యం చేయాలో హాతీకి వాళ్ళు నేర్పిస్తారు. కానీ ఇంతవరకు తాబేళ్లు రాలేదే. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి రాలేకపోతే? వాళ్ళ పాటికి వస్తూ ఉండాలి. సూర్యుడి ముందు నాట్యం చేయకపోతే మనం ఎప్పటికీ సూర్యుని చూడలేం. ఒకవేళ ఈ అడివంతా కారు చీకటితో కమ్ముకుపోతే నాకు వేటాడటం ఇంకా సులువవుతుంది. నాకు చాలా భయంగా ఉంది. అందరూ వినండి. ఇక అనవసరంగా చెవులు కొరుక్కోవడం, లేనిపోని విషయాలు మాట్లాడడం మానుకోండి. ఎవరైనా సరే నేను చెప్పేట్లుగా బాధ్యతను స్వీకరించి బూ ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఏమంటారు మీరు? నేను వెళ్తాను. అయితే సరే. ఒకవేళ చీకటి పడిపోతే వాళ్ళని వెతకడం కష్టమైపోతుంది కదా. ఒకసారి ఆలోచించి చూడండి. నేను కూడా తనతో వెళ్తాను. నువ్వు ఒక వైపున వెళ్ళు, నేను ఇంకో వైపున వెళ్తాను. వెళ్దాం రండి. మౌగ్లీ వద్దు, నా మాట విను. ఇది నాకు దొరికిన మంచి అవకాశం. ఈసారి ఆ మౌగ్లీని వదిలిపెట్టే సమస్య లేదు. త్వరగా రా. నేను మీతో పాటు వచ్చి చేసేదేముంది చెప్పండి. అయితే ఇక్కడే నోరు మూసుకోనుండు. త్వరగా నడు, మన కోసం వాళ్ళక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. అదంతా నాకు తెలుసు, కానీ నువ్వు కంగారు పడకు. ఇటువైపే వెళ్ళాలని ఖచ్చితంగా నీకు తెలుసా? ఇటువైపే వెళ్ళాలి, నాకు బాగా తెలుసు. అటువైపు వెళ్ళాలేమో అని నాకు అనిపిస్తోంది. ఎవరు చెప్పేది నిజమో చూద్దామా? అలాగే. బూ బూ అబ్బే, ఈ విధంగా చేయకూడదు బలు. ఇలా చేయాలా? కనబడ్డారా? ఇంకా లేదు. వీలైతే నువ్వు తప్పించుకునేందుకు ప్రయత్నించు, కానీ నీ స్నేహితులు ఇక్కడికి వచ్చేలోపు నువ్వు నాకు ఆహారంగా మారిపోతావు. కాదు, ముమ్మాటికి అలా జరగదు షేర్ ఖాన్. బగీరా, నేను వస్తున్నాను మోగ్లీ. ఇప్పుడు ఎలా దాటాలి? నాకు నీళ్ళంటే అస్సలు నచ్చదు. నువ్వు ఇక తప్పించుకునే అవకాశం లేదు మౌగ్లీ. బగీరా, ఆ తాబేళ్ళెక్కడున్నాయో కనుక్కున్నావా? మోగ్లీ ఎక్కడా? ఇంతకీ తన్నేం చేశావు? ఏమో నాకేం తెలుసు. నేనిక్కడికి నీకు సహాయం చేద్దామని వచ్చాను బగీరా. అడవిలో సమస్యలు ఉన్నప్పుడు నువ్వు మోగ్లీని చంపాలని ఎలా అనుకుంటావు? ఒకవేళ తాబేళ్లని కనిపెట్టలేకపోతే ఇక ఎప్పటికీ సూర్యుడు రాడు. ఒక్క విషయం చెప్పనా? అనవసరంగా మీరు సమయం వృధా చేసుకోవద్దు. వాళ్ళు ఎక్కడైనా కనపడితే కబురు పెడతా. మోగ్లీ, షేర్ ఖాన్ ఆ తాబేళ్లను వెతుక్కుంటూ వెళ్ళాడు.
ఇక మనం సమయాన్ని వృధా చేయకూడదు. త్వరగా రా. ఆ నది ఇదే అనుకుంటాను. బహుశా అయ్యుండొచ్చు, ఒకవేళ కాకుండానూ పోయుండొచ్చు. మీరు త్వరగా అక్కడికి చేరుకునే మార్గాన్ని నేను చూపిస్తాను. నువ్వెందుకు మాకు సహాయం చేయాలనుకుంటున్నావు? మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తే హాతీకి సూర్యుడి దగ్గర నాట్యం ఎలా చేయాలో నేర్పిస్తారుగా. అలాగా? ఈ అడవిలో చోటు చేసుకోబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ విషయంలో అందరికీ సహాయపడదామని నిర్ణయం తీసుకున్నాను. అందుకే నా పగ ద్వేషాలనన్నిటినీ మర్చిపోయాను. నిజంగానా? నువ్వు మాకు సహాయం చేస్తావా? మేము నిన్ను నమ్మచ్చా? నా వెనకే రండి. ఇందులో నుంచి వెళ్ళండి. ఇక మనకు సహాయం చేయగలిగేది ఊ మరియు బూ మాత్రమే. ఈ పాటికి మౌగ్లీ వాళ్ళను తీసుకొస్తూ ఉంటాడు. ఒకవేళ షేర్ఖాన్ చేతిలో అతను చిక్కుకొని ఉంటే? అసలు నువ్వేమంటున్నావు? నిజం చెప్పు. ఆ షేర్ఖాన్ మౌగ్లీని వెతుక్కుంటూ వెళ్ళాడు కదా. ఏంటి? నిజమా? నేను ఆ తాబేళ్లని కనిపెట్టేశాను. మమ్మల్ని కాపాడండి. వాళ్ళని బయటకి వదులు. వదిలేస్తాను, కానీ దానికి బదులుగా నాకు మౌగ్లీని అప్పగించాలి. ఏంటి? ఏమన్నావు? అది కుదరదు. అయితే సరే, హాతీ ఇంకెప్పటికీ సూర్యుడి ముందు నాట్యం చేయలేడు, సూర్యుడికెప్పటికీ తిరిగిరాడు. దీనంతటికీ కారణం మౌగ్లీయే అని అందరూ అంటారు. మౌగ్లీ వద్దు. ఇంతకు మించి వేరే మార్గం లేదు భగీరా. మనం సాధించాం. మళ్ళీ మనం అక్కడ కలుద్దాం. జాగ్రత్త. బగీరా, మౌగ్లీ ఎక్కడా? అదిగో వెళ్తున్నాడు చూడు. అమ్మయ్యా, నాకు మనశ్శాంతిగా ఉంది. నేను వచ్చే దారిలో షేర్ ఖాన్ చెట్ల మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూశాను. అంటే మౌగ్లీని తాబేళ్లని వెంబడిస్తున్నాడేమో. నవ్వు 4 విధాల చేటని నువ్వు తెలుసుకుంటావు మౌగ్లీ. మౌగ్లీ, కాస్త ముందుకు చూడు. అక్కడ షేర్ ఖాన్ ఉన్నాడు. ఈసారి నువ్వు నా నుండి తప్పించుకోలేవు మౌగ్లీ. నువ్వు అలాగే కలలు కంటూ ఉండు షేర్ ఖాన్. తను సాధించాడు. బలు, ఇక మొదలు పెట్టండి. ఓహో, అంతేనా?
మొత్తానికి సాధించావు మౌగ్లీ. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం సాధించాం. టొబాకీ, నాకు సహాయం చేయడానికి రావేంటి? ఎక్కడున్నావు టొబాకీ? నన్ను క్షమించు టొబాకీ. నిన్ను నేను వదలను మౌగ్లీ. త్వరగా పారిపోతున్నాడు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. పోటీ ఇంకా అప్పుడే ముగిసిపోలేదు బాలా. మౌగ్లీ, బాలాతో జరిగిన పోటీలో నువ్వే గెలిచావు. కాదు, తను మోసం చేశాడు. ఇంకొకసారి పోటీ పెట్టాల్సిందే. వద్దు, మనం వేరే ఆట ఆడుకుందాంలే. సాహసవంతులు ఎవరో చూద్దామా? అలాగే. నేను చెప్పేది ఎటువంటి సాహసం అంటే, ఆ సాహసం ఏంటంటే షేర్ ఖాన్ మూతి మీద ఉన్న వెంట్రుకని తీసుకురావాలి. ఎవరు మాట్లాడారు? నేనిప్పుడేం మాట్లాడలేదు. అలా మాట్లాడింది నువ్వే. నిజం చెబుతున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, మౌగ్లీ ఖచ్చితంగా ధైర్యంగా ఆ పని చేయలేడు అంటున్నా. నేను ఆ సాహసం చేస్తాను. నీ వల్ల కాదు మౌగ్లీ. నా వల్ల అవుతుంది. నువ్వు ఆ పని చేయలేవు. నా వల్ల అవుతుంది. వద్దు మౌగ్లీ, నా మాట విను. అయితే మాత్రం మౌగ్లీని ఒంటరిగా వదిలేస్తారా? తనని ఆపడానికి మేమెంతో ప్రయత్నించాం. కానీ అసలు మా మాట పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇదంతా మా తప్పే. పొరపాటుగా నేను అని ఉండకూడదు. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు బాలా. కానీ ఏ ప్రమాదం జరగకుండా వెంటనే మనం ఏదో ఒకటి చెయ్యాలి. పులి గడ్డం కింద ఉన్న వెంట్రుకను తీయడానికి నాకేదైనా ఆయుధం కావాలి. మోగ్లీ, అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా? నన్ను క్షమించు బగీరా. నేను ఉత్తినే ప్రయత్నించి చూశాను. నువ్వు అంతగా బాధపడతావని నేను అనుకోలేదు. నీకు మతి చెడిపోయిందా? ఎందుకు నువ్విలా పనికిమాలిన పనులు చేస్తున్నావు? ఏమన్నా ప్రయత్నించి చూసావా? దేనికోసం? ఏంటి, నా మూతి మీద వెంట్రుకని తీసుకువెళ్తాడా? మౌగ్లీ ఇదేమన్నా ఆట అనుకున్నాడా? నేను చెప్పింది నిజం. అక్షరాలా వాడి ఇక్కడికి వస్తాడు, మీకు ఆహారం అవుతాడు. నేను చెప్పిన దానికి ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నిజంగానే మౌగ్లీ నా చేతికి చిక్కాడంటే నీకు ఎముకనిస్తాను. అయితే సరే, నేనిప్పుడు వెంటనే వెళ్ళి తనేం చేస్తున్నాడో చూసొస్తానే. మోగ్లీ, ఈ విధంగా చేయడం తప్పు. నువ్వు అలా చేయకూడదు. నువ్వు అలా చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. ధైర్యంగా నేను ఆ పనులు చేయగలను బగీరా. నేను ఆ సాహసవంతమైన పనులు చేయలేనని బాలా అన్నాడు. కానీ నాకు ధైర్యం ఉంది. ఎలాగైనా తన వెంట్రుకను నేను తీసుకొస్తాను. అసలు ఇలాంటి చెత్త ఆలోచనలు ఎలా వస్తాయో ఏమిటో. మోగ్లీ ఆగు, నా సహాయం నీకు అవసరం. మనం ఎలాగైనా సరే వేగంగా వెళ్లి మౌగ్లీని అటువంటి తుంటరి పని చేయకుండా అడ్డుకోవాలి. షేర్ ఖాన్ ఈ సమయంలో గుహ దగ్గర ఉండకుండా ఉంటే బాగుండు. అప్పుడు మౌగ్లీని మనం ఎలాగైనా తన చేతికి చిక్కకుండా చూసుకోవచ్చు. మీరంతా క్షమించండి. నా కోసం షేర్ ఖాన్ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. టొబాకీ, నువ్వు చెప్పేదేమిటి? షేర్ ఖాన్ తన గుహ దగ్గర లేడని అంటున్నావా? లేడు, అక్కడ లేడు కాబట్టే నేను వచ్చి తనని అయినా నేను మీకదంతా ఎందుకు చెప్పాలి చెప్పండి? నేను మీకు ఏ విషయం చెప్పను చెప్పను చెప్పను. షేర్ ఖాన్ ఎక్కడున్నా సరే మౌగ్లీ కోసమే మాటేసి ఉంటాడు. ఆగు టొబాకీ, తను ఎక్కడున్నాడో మాకు చెప్పు. ఏయ్,
ఆగండి. ఇంకా నువ్వు చెయ్యాలనే అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించి చూడు మోగ్లీ. కానీ నేను వేరే ఏదైనా మార్గం ఆలోచించాలి. కుదరదు. ఎప్పటికీ నేను మీకు నిజం చెప్పను, అంతే. ఇక నీ కపట వేషం చాలించు. నిజం చెప్పు టబాకీ. బాలా, లవ్లీ, త్వరగా ఈ తాడును పట్టుకోండి. నువ్వు కావాలనే మమ్మల్ని దారి మళ్లించి ఇక్కడికి తీసుకొచ్చావు. షేర్ ఖాన్ గుహ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నావు. మనం త్వరగా గుహ దగ్గరికి వెళ్ళాలి. రండి. ఆగండి, ఆగండి, వెళ్ళొద్దు. షేర్ ఖాన్ ఎక్కడున్నాడో నేను మీకు నిజం చెప్పేస్తాను. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు ఆగితే నేను నిజం చెప్పేస్తాను. వీళ్ళు ఆగేలా లేరే. ఇప్పుడు ఎలా వీళ్ళని ఆపడం ఎలా? జాగ్రత్తగా గుర్తుంచుకో మోగ్లీ. పీకేసి వెంటనే ఇక్కడి నుంచి పారిపో. ఒకవేళ ఆపద కలిగితే గట్టిగా. నువ్వేం భయపడకు. నేను 2-3 పథకాలు ఆలోచించి ఉంచాను. అయితే మాత్రం ఏంటి? పీకేయడం, పారిపోవడం, పీకేయడం, తర్వాత ఈ క్షణం కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నువ్వు మరీ తొందరపడకు షేర్ ఖాన్. గట్టిగా పట్టుకో మోగ్లీ, ఎందుకంటే మనం త్వరగా వెళ్ళాలి. నీకు తన వెంట్రుక దొరికిందా? లేదు, కానీ ఇంకో పథకం ద్వారా దాన్ని ఎలాగైనా సాధిస్తాను. అంతే, ఇంకొన్ని అడుగులు ముందుకేస్తే సరిపోతుంది. భలే, నువ్వు నన్ను పట్టుకోవడానికే ఈ పథకం వేసినట్టున్నావు, కానీ ఫలితం లేకుండా పోయినట్టుంది. షేర్ ఖాన్, వీలైతే నువ్వు నన్ను పట్టుకో, చూద్దాం. పరిగెత్తు మోగ్లీ. అయ్యో పాపం, ఈ గుంటలో నేను పడాల్సింది. అదృష్టవశాత్తు పడలేదు. మనం ఆగుంటే బహుశా టొబాకీ నిజం చెప్పుండేవాడేమో. షేర్ ఖాన్ ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు. హేయ్, అడ్డు తప్పుకో. కష్టపడి నేను దీన్ని సంపాదించుకున్నాను. నీకిది కావాలంటే షేర్ ఖాన్ ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. చెప్పు. నిజం చెప్తున్నాను, తను ఎక్కడున్నాడో నాకు తెలీదు. మోగ్లీ! బగీరా అరుస్తున్నాడు. అంతలా మెడ తిప్పకు, మెడ బెనికెడుతుంది. మౌగ్లీ, నువ్వు ముందిక్కడి నుంచి వెళ్తావా లేదా? పదండి వెళ్దాం. నాకు కావాల్సింది నాకు దొరికింది. ఇదిగో నీకు కావాల్సింది నువ్వు తీసుకో టొబాకీ. ఇది నాకు సొంతం, నువ్వెలా తింటావు?
నా సాహసాన్ని నేను నిరూపించుకున్నాను బాలా. ఇప్పుడు ఇక నీ వంతు. ప్రశ్న లేక సాహసమా? ప్రశ్న. అయితే చెప్పు, ఒక మనిషి నీ సహోదరుడు పైగా సాహసవంతుడు అవునా కాదా? నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు చాలా సాహసవంతుడివి తెలుసా?